అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవాతి దేవుడు ఒక చక్కటి మాటను మనకు బయలుపరిచారు. ఆ మాట మీద మనం దేవుని మాటలు వినబోతున్నాం. మన పితరుల కాలంలో ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో కొనసాగుతూ వస్తున్నారో, దేవుని దృష్టికి దోషులై, దుష్టులై, పాపులై, దేవునికి కోపం, ఉగ్రతను కలుగు చేస్తూ వచ్చారో, అప్పుడు మన పితరులైన ఇశ్రాయేలుని కొంతకాలం ఫిలిష్తీయులకు, మరికొంతకాలం మిద్యానీయులకు, మరికొంతకాలం అష్షూరు రాజులకు, కొంతకాలం అంటే 70 సంవత్సరాలు బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు రాజు చేతికి, వాళ్ళకు దేవునికి ఇష్టమైన మార్గాల్లో నడవకుండుట చేత వాళ్ళ దుష్టత్వాన్ని చూసి దేవుని కోపం రగిలి శత్రువు రాజులైన వాళ్ళ చేతికి ఇశ్రాయేలుని అప్పగించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతాను, వినండి. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురుగాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల్ని శత్రువుల చేతుల్లో నుండి ఆయన విడిపించాడు. 70 సంవత్సరాలు నెబుకద్నెజరు రాజు చేతికి అప్పగించిన ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన దేవుడు వాళ్ళతో 19వ వాక్యంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. అంటే వాళ్ళ దేశానికి నేను రప్పిస్తాను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మేస్తారు? కర్మేలులోను బాషానులోను. అలాగే ఎఫ్రాయిము కొండల మీదను గిలాదు కొండలోను మేయుచు సంతుష్టి నొందుదురుగాక అని వ్రాయబడింది వాక్యం. ఆమేన్. ఎవరైతే ఇట్లాంటి ప్రదేశాల్లో మేత మేస్తారో వాళ్ళు సంతుష్టిపరచబడుదురుగాక. హల్లెలూయా అని లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మేస్తున్న ప్రజలకంటండి, యెషయా గ్రంథములో 30వ అధ్యాయం 23, 24 వాక్యం చదివితే చక్కగా రాసింది. ఏ మేతో అది? రుచిగల మేత అంట. చదువుదాం. ఈ భూమిలో విత్తుటకు మీ విత్తనాలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. భూమి మీకు కావలసిన ఆర్థిక మాంద్యం, రాబడి అయిన ద్రవ్యమును, పంట పండుతుంది. ఆ పంట ఎదిగిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. వాళ్ళు ద్రవ్యాన్ని పొందుకుంటారు. ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసము కలదై ఉండును.
ఆ దినమున నీ పశువులు మందల గొర్రెలు విశాలమైన గడ్డి బేళ్లలో మెయ్యును, భూమి సేద్యపరచు ఎడ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ నేను జల్లించి ఉప్పుతో కలిసిన మేత మెయ్యును. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. పూర్వకాలం కాదు, ఇప్పుడు కూడా మన ప్రాంతాల్లో ఉల్లిపాయలు తెచ్చుకున్నాం అనుకో, అందులో 10 గ్రాములు వేస్ట్ ఉంటుంది, క్లీన్ చేయరు వాళ్ళు. ఏమిటయ్యా శెట్టి గారు క్లీన్ చేయట్లేదంటే, ఆ క్లీన్ చేస్తే మాకు నష్టం వస్తుందని అని చెప్తున్నారు. అయితే కర్మేలులోను బాషానులోను ప్రిలారా, మరి ఇంకా మనం చూస్తే ఎఫ్రాయిము కొండల మీద గిలాదులో మేయుచు ఉన్న ఆయన ప్రజలమైన మనకు మేత, ఎట్లాంటి మేత పెడతానని చెప్తున్నాడంటే ఉప్పు కలిసిన మేత. దేవునికి మహిమ కలుగునుగాక. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే రుచికి సాదృశ్యం. అన్నీ వేసినా ఉప్పు చేర్చకపోతే ఆ వంటకానికి రుచి రాదు. అంటే దేవాతి దేవుడు రుచికరమైన ఆహారాన్ని మనకు వడ్డించబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. రుచికరమైన పదార్థములను ఆయన మనకు వడ్డించి ఆ ఆహార బలము చేత మనమందరం కూడా సంతుష్టిపరచబడుదుముగాక. ఆమేన్. అయితే అట్లాంటి సంతుష్టికరమైన రుచికరమైన ప్రిలారా మేత మనకు కావాలంటే నువ్వు కర్మేలులోను బాషానులోను ఎఫ్రాయిము కొండల మీదను గిలాదు కొండ మీద మెయ్యాల. కర్మేలు అనగా వనము. కర్మేలు అనగా అర్థం ఏంటంటే వనము, తోట. మన దేవుడు మనల్ని ఇప్పుడు ఎక్కడ పెట్టున్నాడంటే కంచెగల తోటలో పెట్టున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కంచెగల తోటలో ఉత్తమ ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో అంటుకట్టబడి వేరుపారుచు ఫలభరితమైన జీవితాన్ని మనకు ప్రసాదించు నిమిత్తమై ఆయన ఏ తోట, కర్మేలు అనగా వనము, తోట. కర్మేలు అనగా మనకు అనుభవం ఏంటంటే ప్రవక్త అయిన ఏలియా, యెహోవా జీవము తోడు, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను కురవకుండునుగాక, యెహోవా జీవము తోడు అంటున్నాడు. మంచైన వర్షమైన కురవకుండునుగాక అంటే కురవల. ఇంచుమించుగా 3.5 years, 3.5 సంవత్సరం వర్షం కురవల. వర్షం కురవదు, పంటలు పండవు కదండి, పంటల పండ్ల. అయితే ఏలియా కర్మేలు పర్వతం మీద, ఎక్కడండి? కర్మేలు పర్వతం మీద మోకాళ్ళ మధ్యలో తన తలకాయ పెట్టుకుని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవాతి దేవుడు. ప్రియులారా, మరలా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన పంటనిచ్చినట్లుగా బైబిల్లో మనం చదువుతాం. ఈ కర్మేలు అనుభవం ఏంటంటే ప్రార్థనా జీవితం. ఆమేన్. ఈ కర్మేలు అనుభవంలోకి వచ్చి సారవంతమైన వనములో, సత్తువు గల సంఘములో, కంచెగల తోటని ఆది అపోస్తుల అనుభవాల్లో కొనసాగుతున్న సహవాసములో ఏ వ్యక్తులు, ఈ సర్వ ప్రపంచములో ఏ ప్రజలు ఆ సత్తువు గల సంఘములో అంటుకట్టబడి ఆ సంఘములో ఉన్న ప్రజలకు ఆయన ప్రతి క్షణం, ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషము వారిని ఆయన కాపాడునుగాక, దివారాత్రులు కాపాడుతానని, ప్రతి నిమిషము వారికి నీరు పోస్తానని లేఖనాల్లో మనం చదువుతూ వస్తున్నాం. అంటే సారవంతమైన వృక్షాలుగా,
ఫలభరితమైన కుటుంబాలుగా మనల్ని తీర్చిదిద్దాలని ఉద్దేశము కలిగిన దేవుడు ఆయన తోటలో అడుగుపెట్టిన మనల్ని, ఈ కర్మేలు అనుభవంలోకి వచ్చేసిన మనల్ని ప్రియులారా, ఆయన ఉప్పు కలిపిన మేతతో మేపింపజేస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. రుచికరమైన ఆహారముతో పోషిస్తున్నాడు. కొండ తేనెతోనూ మంచి గోధుమలతోనూ మనల్ని పోషించి తృప్తిపరుస్తున్నాడు. మనము మన జీవితాలని రుచికలవారిగా చేయబోతున్నాడు. అట్లాంటి రుచికరమైన అనుభవాలలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నడిపించబడాలని ఉద్దేశించిన వారమైతే నువ్వు కర్మేల్లో మేత వేయాలా. ఎక్కడ పడితే అక్కడ మేత వేయకూడదు. ఎందుకు అంత దూరం ఎక్కడికి వెళ్తాంలే, మా ఊళ్ళో చిన్న చర్చ్ ఉంది కదా, సుత్తి స్తోత్రం చెల్లి అని కొట్టేసుకుందా అయిపోద్దు, గంట సేపే కదా, ఎక్కడైనా ఆరాధనే కదా అంటే కుదరదు. నువ్వు కర్మేలు అనుభవాలున్న సత్తువు గల సంఘములో స్థిరపరచబడాలి. రెండవదిగా బాషాను మీద మేయుదురు. బాషాను అనగా విశాలమైన స్థలము. ఆమేన్. బాషాను అనగా ఫలభరితమైన కుటుంబం, ఫలభరితమైన జీవితం. బాషాన్లో మేస్తున్న వారికి విశాలమైన అనుభవాలు. అంటే మన దేవుడు ఎవరంటే ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు. హల్లెలూయా. నాకు తెలిసిన కుటుంబం ఉందండి. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఇంచుమించు 2 పిల్లలు, భార్యాభర్తలు, చిన్న ఇల్లు, ఇరుగ్గా ఉంటుంది. ఒకే గది, ఒకే వంట ఇల్లు, ఒకే పంచ, చిన్నిల్లండి. ఆ ఇంట్లో పిల్లలు ఎక్కడ పడుకుంటారు, భార్యాభర్తలు ఎక్కడ నివాసం చేస్తారు, అసలు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదు, మాస్టర్ బెడ్రూమ్ లేదు, అందరికీ ఒకటే ఏకలోకం. అయితే ప్రార్థన చేస్తూ వచ్చాం. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఒక విశాలమైన గృహాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు ఒక రూమ్లో ఉంటే, తల్లిదండ్రులు ఒక రూమ్లో ఉంటే, ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకు ఒక పెద్ద హాల్, ఆ హాల్లోనే 20 మంది పడుకోవచ్చు. పెద్ద విశాలమైన గృహాన్ని వాళ్ళకి ఇచ్చున్నాడు దేవుడు. అర్థం ఏంటంటే వాళ్ళు బాషానులో మేత మేస్తున్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎవరైతే బాషాను అనుభవంలోకి వస్తారో వాళ్ళ సరిహద్దుల్ని నా యేసయ్య ఎబ్బేజు సరిహద్దుల్ని విశాలపరిచిన దేవుడు, ఎబ్బేజును ఘనపరిచిన దేవుడు, ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఇరుకునందుండి మొర్ర పెట్టగా విశాలమైన స్థలమునకు తీసుకెళ్లే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాంటి గొప్ప దేవుని అనుభవాల్లో మనం ఈ బాషాను అనుభవాల్లో, బాషాను స్థలాల్లో మేత మేసేటట్లుగా, అలాగే ఎఫ్రాయిము మన్యములో, ఎఫ్రాయిము అనగా అభివృద్ధి, ఎఫ్రాయిములో మేత మేసేవారముగా, అలాగే గిలాదు కొండ అనగా కరుకుతనం, మొరటుతనం, కరుకైన వారిగా మనము నీతి విషయంలో కరుకైన వారంగా ఉండాలి. పాపం మీద జాలి పడకూడదు, పాపేచ్ఛల మీద జాలి నొందిన వారంగా ఉండకూడదు. అట్లాంటి అనుభవాలు మచ్చుగైనా మన జీవితాల్లో కనబడకూడదు. బాషానులోను, గిలాదు కొండ మీద, ఎఫ్రాయిము మన్యములోను, ఎఫ్రాయిము మీద కొండల మీద, అలాగే ప్రిలారా మనము కర్మేలులో మేత మేసే అనుభవాల్లో మనము కొనసాగుతున్నప్పుడు మేయుచు వాక్యమని ఆహారము తినుచు ఉండగా ఆయన మనల్ని ఏం చేస్తానని లేఖనం చెప్తుందంటే సంతుష్టి నొందుదురు. ఆమేన్. మీరు సంతృప్తి పరచబడుదురుగాక, సంతుష్టి నొందుదురుగాక. ఎప్పుడు 4 ప్లేట్లు తిని పడుకుంటే కాదండి, నీలో నాలో కర్మేలు అనుభవం ఉండాలి. ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే మన బ్రతుకులో ప్రార్థన చేస్తూ ఉన్నామో ఇరుకులో ఉన్న మనల్ని బాషాను కొండల మీద తీసుకొస్తాడు. అంటే అర్థం ఏంటంటే విశాలపరుస్తాడు. ఫలభరితమైన బ్రతుకును, జీవితాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఫలభరితమైన పంటగా, ఫలభరితమైన వనముగా విశాలపరచబడి మన సరిహద్దులు విశాలపరచబడుతూ
ఉన్నప్పుడు దేవాది దేవుడు మన సరిహద్దులను విశాలపరుస్తున్నప్పుడు మనం ఎక్కడికి వచ్చేస్తామంటే ఎఫ్రాయిము అనుభవంలోకి వచ్చేస్తాం, అభివృద్ధి పరచబడతాం, ఆశీర్వదించబడతాం. నాలుగవదిగా ఇట్లాంటి అభివృద్ధి ఆశీర్వాదం మనకు కావాలంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద జాలి పడకూడదు, కరుకుగా ఉండాలి. గిలాదు అనగా కరుకైన అని దాని అర్థం అది. కరుకుగా ఉండాలి, కఠినత్వంగా ఉండాలి, చాలు చూపకూడదు. గోధుమలు గానుగు చుట్టూ చాటు గోధుమలు దుల్ల కొట్టు కూర్చుండగా పరాక్రమము గల బలాఢ్యుడా గిద్యోను బయటికి రా, నీ శత్రువులు ఇశ్రాయేలుకు శత్రువులందరినీ కూడా ఒక్క మనుషుని హతము చేసినట్లుగా నేను నీ చేతికి అప్పగించబోతున్నాను. పరాక్రమము గల బలాఢ్యుడా గిద్యోను బయటికి రా అని దేవుడు పిలిచాడండి. నా కుటుంబం ఏపాటిదయ్యా, నా గోత్రం చాలా చిన్న గోత్రం, కనిష్ఠుణ్ణి, నేను ఎన్నిక లేనివాడిని, ఇది ఎట్లా సాధ్యం అంటే ఒక్క మనుషుణ్ణి హతమార్చినట్లుగా శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆమేన్ అని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత గిద్యోను అనుభవంలో చూస్తుంటే ఇంచుమించుగా 32,000 మంది యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నారు. దేవుడు అంటాడు, గిద్యోను యుద్ధం చేయడానికి ఎంతమంది అక్కర్లేదు, వీళ్ళంతా పిరికోళ్ళు దుడుకోళ్ళు, చీటికి మాటికి అలుగుతూ ఉంటారు. ఈ అలిగే జనం ఉండకూడదు, పిరికి జనం ఉండకూడదు, ఫిల్టర్ చేసేయి. చెప్పు గిద్యోను, ఎవడు భయపడి వణుకుచూ ఉన్నాడో ఈ గిలాదు కొండ దిగి వెళ్ళిపోవాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఎవడు యుద్ధం అంటే భయపడుతున్నాడో, ఎవడు కత్తంటే వణుకుచూ ఉన్నాడో వాళ్ళు గిలాదు కొండ దిగి వెళ్ళిపోవాలి అన్న వెంటనే 22,000 మంది వెళ్ళిపోయారండి. వీళ్ళందరూ ఎవరు? యుద్ధం అంటే భయపడేవారు, కత్తి అంటే గడగడ వణికేవారు. ఇట్లాంటి వాళ్ళు యుద్ధానికి పనికొస్తారా? యుద్ధంలోకి వెళ్ళేవాడు సావాలని వెళ్ళాలా, అట్లాగే సేవలో అడుగు పెట్టేవాడు కూడా సావటానికి సిద్ధమై అడుగు పెట్టాలి. సేవ అంటే బ్రతుకు తెరువు కాదు. సేవ అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు సేవకుడు ఆత్మల భారము కలిగి ప్రార్థనా శక్తిమంతుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా విశ్వాసం మీద ఆధారపడాలి. నీతిమంతుడు అయిన సేవకుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, జీవిస్తాడు. అధైర్యపడడు. శత్రువులు ఎంతమంది విరుచుకుపడుతున్నా ఏమి కంగారు పడ్డు. కారణం ఏంటంటే అతడు ఉన్నది ఎక్కడంటే కర్మేలు అనుభవంలో ఉన్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. బాషాను మీద మేత మేస్తున్నాడు. ఎఫ్రాయిము అభివృద్ధిలో నడిపించబడుతున్నాడు. గిలాదు కొండ మీద ఉన్నాడు. కరుకుతనంగా ఉన్నాడు, ఘాటుగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు. ఏమాత్రం భయపడ్డు. ఏ రోగము వాటిల్లుతున్నా అధైర్యపడడు. కారణం ఏంటంటే ఆ సేవకుని యొక్క ముగింపు ఒక మహిమకరంగా యేసయ్య మార్చబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. వాళ్ళు సంతుష్టి నొందుదురుగాక. ఆమేన్. ఈరోజున ఎంతమంది సంతుష్టిగా ఉన్నారు, సంతృప్తిని అనుభవిస్తున్నారు? ఎంతమంది సంతుష్టిగా ఉన్నారు? జ్ఞాని అయిన సొలొమోను దేవుని సన్నిధిలో కాలము గడుపుచు దైవజ్ఞానాన్ని పొందాడు. అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. నగరాలు కట్టాడు, కోటలు కట్టాడు, గోపురాలు నిలబెట్టాడు, గుమ్మాలు పాతాడు, ఎన్నెన్నో చేస్తా వచ్చాడు. చెరువులు తవ్వించాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అభివృద్ధి పరిచాడు. ఇన్ని చేసినప్పటికీ అంత జ్ఞానైన సొలొమోను గారు ఒక చక్కటి మాట రాస్తాడు ప్రసంగిలో.
6వ అధ్యాయం 7వ వాక్యంలో చదువుదాం. ప్రసంగి 6:7 వాక్యం చదువుదాం. మనుషుల యొక్క భూమి మీద అండి, పాతాళంలో కాదండి, భూమి మీద మనుషుల ప్రయాసమంతయు వారి బతకడానికి, వాళ్ళు ఆహారం తీసుకోవటానికి కదా, వాళ్ళ నోటికే కదా. చూడండి, వాళ్ళ కష్టపడేది, వాళ్ళ ప్రయాసపడేది, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, వ్యవసాయ రంగంలో రాత్రి మగళ్ళు అహర్నిశలు కలుపు తీసినా, నీళ్లు పెట్టినా, ఎరువు వేసినా, విత్తనాలు నాటినా, అవి ఫలభరితంగా మార్చమని ఇప్పుడు కాయలు కోసుకుంటున్నా, పండ్లు కోసుకుంటున్నా. ఇవన్నీ ఎందుకు? మానవుడు బ్రతుకు కాలమంతా సంతృప్తిగా రుచికరమైన ఆహారము తన నోటికి అందించు నిమిత్తమై మనుష్యులు ప్రయాసపడుతున్నారు. మనుషులు పడుచున్న ప్రయాసమంతయు కూడా వారి నోటికే కదా. అయినను వాళ్ళ మనస్సు సంతృష్టి నొందట్లేదు. ఇదియు కూడా గాలికి ప్రయాసపడినట్టే ఉందంటాడు గ్రంథకర్త. వాళ్ళ మనస్సు సంతృష్టి నొందట్లేదు. వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నా వాళ్ళకి సంతృప్తి కలగట్లేదు. గవర్నమెంట్ వారు జీతం ఇస్తున్నా 3 ఏళ్లకు ఒకసారి మళ్ళీ స్ట్రైక్ చేస్తారు, జీతాలు పెంచాలా. సంతృప్తి లేదు, ధర్నాలు చేస్తూ ఉంటారు. సంతృప్తి లేదు, సంతృష్టిని అనుభవించలేకపోతున్నారు. మనుషులు ప్రయాసపడేదంతా కూడా వాళ్ళ నోటికే కదా అని రాసింది బైబిల్లో. మన నోటికి ఆహారం అందిస్తేనే కదా మన శరీర దారుఢ్యం అభివృద్ధి చెందుతుంది, మన శరీరం తృప్తిపరచబడుతుంది, సంతృష్టిని పొందుతుంది. అయితే పైకి ప్రయాసపడుతున్నారు, రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు, డ్యూటీల మీద డ్యూటీలు, ఓవర్ డ్యూటీలు చేస్తూ వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అన్నీ మంచిగానే ఉన్నాయి. అయితే వాళ్ళ భౌతిక దేహములో సంతోషాన్ని అనుభవిస్తున్నారు. కానీ చాలామంది ప్రయాసపడుతూ, బైబిల్ చెప్తుంది, హెచ్చరిస్తుంది, జ్ఞాని అయిన సలోమాన్ గారు చెప్తారు, వాళ్ళ మనస్సు సంతృష్టి నొందట్లేదు. ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం చెప్పే సందేశం ఏంటంటే, మన మనస్సులో మనము సంతృప్తి పొందుదుముగాక, మన మనస్సులో మనము సంతృష్టి పరచబడుదుముగాక. హల్లెలూయా. భౌతిక దేహములో మనము సంతోషపడిపోతూ ఆనందంలో పరవశులైపోయామనుకో, అది కొంతకాలమే. మనస్సులో సంతృప్తి చెందామనుకో, మనస్సులో సంతృష్టి పరచబడ్డామనుకోండి, అది జీవిత కాలం అంతా నిలిచి ఉంటుంది, ముద్ర వేయబడుతుంది. అది చెరగదు, మాసిపోదు, సిమ్మెట కొట్టదు, దొంగోడు వచ్చి దోచుకొనడు. ఎవరు మనసులో ఉన్నదాన్ని తీసివేయటానికి సాధ్యమండి? భౌతిక దేహం మీద ఉన్నది తీసేసుకోవటానికి దొంగోడు వస్తాడు. మనం నిద్రపోతుంటే మొత్తం ఒలుసుకుపోతాడు. ఈ మనసులో ఉందే, ఈ మనస్సులో సంతృష్టిపరచబడిన ఆ అనుభవాన్ని ఈ సర్వప్రపంచంలో ఏ మానవుడు తీసివేసుకోవటానికి వీలు పడదు. ఆమేన్. మన మనస్సును ఆయన సంతృష్టిపరుస్తాడు. నువ్వెంత ప్రయాసపడుతున్నా కొంత సమయాన్ని యేసయ్యకు నువ్వు కేటాయించుకొని, యేసయ్య నామాన్ని స్మరించుకుంటూ, యేసయ్య నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయటానికి కర్మేలు అనుభవంలోకి వచ్చేసి, మన సరిహద్దులు విశాలపరచబడిన అనుభవాల్లోకి వచ్చిన భాషాను ప్రదేశంలోకి వచ్చేసి తర్వాత అభివృద్ధి చెందాలని ఎఫ్రాయిములో అడుగుపెట్టి, వాళ్ళ మీద వీళ్ళ మీద జాలిపడే మనసు కాకుండా కరుకైన వారంగా గిలాదు కొండ మీద నిలిచిన వారమై, భయపడి వణుకుచు పారిపోయిన గుంపులో ఉండకుండా నిలిచిన అనుభవాల్లో మనం ఉండి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన మనసులో మనం సంతృప్తి పరచబడిన వారమై, సంతృష్టి నొందుచున్న వారమై, అదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని బబులోను దేశంలో నుంచి నేను విడుదల చేసి వాళ్ళు తీసుకుని రాబోతున్నాను,
వాళ్ళు ఇక నుండి కర్మేల్లోను, బాషాన్లోను, ఎఫ్రాయిము కొండల మీదను, గిలాదు మీదను వాళ్ళ మేయుచు సంతుష్టి నొందుదురుగాక. ఆమేన్. అలా సంతృష్టి పరచబడాలంటే నీ మనస్సులో మొట్టమొదటిగా ప్రథమ స్థానాన్ని మన యేసు ప్రభులు వారికి ఇవ్వాలి. ఆమేన్. నీ మనసులో ఏముండాలి? ప్రథమ స్థానం, ప్రాధాన్యత యేసయ్యకి ఇవ్వాలి. నీ మనసు మరొక కోణంలో మనం చూస్తే మన మనసు మారి నూతన పరచబడిన వారమై రూపాంతరపు అనుభవంలోకి రావాలి. అట్లాంటి అనుభవాల్లోకి మనం ఎప్పుడైతే వచ్చేసామో మన మనస్సులో ఒక సంతృప్తి, సంతుష్టిని మనం అనుభవిస్తామనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. భౌతికంగా ఆనందిస్తున్నారు చాలామంది ప్రజలు, భౌతిక సంతోషం కొరకు ప్రాకులాడుతున్నారు, భౌతికంగా మేడ మీద మేడలు, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటున్నారు, భౌతికంగా ఏదేదో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పటి కాలంలోనే అనుభవిస్తాం. అయితే మనస్సులో మనం సంతృప్తి చెందుతున్నప్పుడు, మనస్సులో సంతుష్టి ఉందా? మనస్సులో నీకు సంతోషం ఉందా? హృదయ ఆనందము చేత నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? భౌతికంగా ఏదో తాత్కాలికంగా ఆనందిస్తున్నావా? నా దేవుడు, నా యేసయ్య మనందరికీ కూడా తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా ఆయన హృదయ సంబంధమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనకిచ్చుడు కొరకై మన మనస్సులో సంతృప్తిని, మన మనస్సులో సంతుష్టిని కలుగు చేయటానికే యేసయ్య దిగి వచ్చారు. ఆమేన్. ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన రక్త క్రయధనం ద్వారా మనం కొనుక్కున్నారు. ఆయన రక్తం ద్వారా మన మనస్సును, మన హృదయాన్ని పరిశుద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మన మనస్సును, మన హృదయాన్ని పరిశుద్ధపరిచారు? ఆయన మనలో నివసించి మన హృదయాన్ని, మన మనస్సును ఆయన కోవెలగా, ఆయన దేవాలయంగా మార్చుకొని మనలో నివాసం చేసి ఆయన మనకు సంతృప్తిని, సంతుష్టిని కలుగు చేయటానికి ఆయన పరలోకమును వీడి భూలోకానికి అరుదించిన నిజమైన దేవుడు. ఆమేన్. ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే పరలోకమును వీడి భూలోకానికి అరుదించిన వాడు. ఆయనే ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై కల్వరి శిలువలో విలువైన రక్తమును చిందించిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన భౌతికమైన సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా మనస్సులోను, హృదయములో కూడా సంతుష్టిని కలుగజేసే దేవుడై ఉన్నాడని జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. మనుషులు భౌతిక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. భౌతిక సంబంధమైన సుఖభోగాల కొరకై వాంచగలిగి బ్రతికి ఉన్న సచ్చిన అనుభవాల్లో కొట్టుకుపోతున్నారు. ఎంత ప్రయాసపడినా వాళ్ళ నోటి ఆహారం కొరకే కదా అంటాడు గ్రంథకర్త. అయితే వాళ్ళ మనస్సులో సంతుష్టి నొందట్లేదు. అయితే సృష్టికర్తని దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం మనస్సులోనూ ఆనందించాలి, భౌతికంగా ఆనందించాలి. హల్లెలూయా. ఆయన ఆనందమే పరమానందమే. ఎక్కడ ఆనందం అంటే భౌతికంగా, పరమానందం అంటే ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. అట్లాంటి గొప్ప ఆనందాన్ని, సంతుష్టిని, సంతృప్తిని ప్రభుల వారు మనం కలుగు చేయటం కొరకే ఈ చక్కటి అనుభవాలు పరిశుద్ధాత్ముడు ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనతో మాట్లాడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పని ఏంటంటే ఒక గేట్ వేయటం, తీయటం. గేట్ వాచ్మెన్ మొర్దుకాయ్. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మంత్రి, హామాను మంత్రికి అందరూ సల్యూట్ చేస్తున్నారు. మొర్దుకాయ్ యూదుడు కనుక మొర్దుకాయ్ వందనాలు చెప్పట్లా. ఏమయ్యా, మంత్రి గారు వస్తే కనీసం
కుర్చీలోంచి లేచి కూడా వందనాలు చెప్పట్లేదంటే అంటే ఆయన అంటాడు, నేను యూదుణ్ణి గనుక, నేను ప్రభు బిడ్డను గనుక ఆ పని చేయించాలంటాడు. ఇక అక్కడి నుంచి ఆమాను యూదులందరికీ నాశనం కలుగజేయాలని, వాళ్ళ భౌతిక శరీరాలకు మరణం తటస్థించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి రాజు దగ్గర ఉంగరం తీసుకుని ఆ ఉంగరపు ముద్ర వేసి తాకీదు రాయించి ఒక దేశమా ఒక రాష్ట్రమా 127 దేశాల్లో 127 సంస్థానాల్లో కూడా ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడండి. ఎవరు? హామాను. కట్టుకొని ప్రకటన చేసేసాడు, యూదులందరికీ మరణం తటస్థించింది, వచ్చేసింది, నాశనం రాబోతుంది, విపత్తు రాబోతుంది. అప్పుడు ఏం చేశాడు మొర్దెకై? నాకెందుకు వచ్చిన గొడవ ఈ శోషణ కోటలో గేటు తీయటం వేయటం, ఈ పని నాకు బాగుంది, నాకేం కష్టం లేదు, నాకేం నాశనం కలగలేదు, నాకెందుకు వచ్చిన వాళ్ళ గొడవ అనుకోలేదండి. వెంటనే వాళ్ళ జాతి వాళ్ళందరికీ ఎప్పుడైతే నాశనం కలుగుతుందని మొర్దెకై ఆలోచన చేస్తూ వచ్చాడో, ఆ తర్వాత మనం 4 అధ్యాయాలు చూస్తుంటే పట్టణపు నడి మధ్యలోకి వెళ్ళి, హల్లెలూయా, ఈ సంగతి విన్న తర్వాత, యూదులందరికీ నాశనము కలుగబోతుందని విన్న తర్వాత పట్టణపు నడి మధ్యలోకి వెళ్ళి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మొర్దెకై ఏం చేస్తున్నాడు? ఏమండి? ప్రార్థన చేస్తున్నాడు. అంటే కర్మేలు అనుభవంలోకి వచ్చేసాడు. హల్లెలూయా, కర్మేలు అనుభవంలోకి వచ్చాడు. కర్మేనులోను బాషానులోను ఎఫ్రాయిము కొండల మీదను గిలాదు మీదను మేయుచు సంతుష్టి నొందుదురుగాక. ఇప్పుడు మొర్దెకై ఎక్కడికి వచ్చాడు? కర్మేలు అనుభవంలోకి, ప్రార్థనలోకి వచ్చేసాడు. వాళ్ళ సహోదరు ఉంది, పెంచుకున్న కుమార్తె రాజమందిరములో, మా బాబాయ్, నా తండ్రి దుస్తులు లేవేమో, బూడిదలో కూర్చున్నాడు, వెళ్ళి చిలికత్తులారా బట్టలు ఇచ్చిరండి దుస్తులు పంపించిందండి. అప్పుడు ఆ దుస్తులు విసిరిగొట్టి, ఇప్పుడు నాకు బట్టలు లేవని కూర్చోలేదమ్మా, యూదులందరికీ నాశనం తటస్థిందని చెప్పు, ఈ విషయమై రాణి అయిన ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి విన్నవించుకోమను, రాజు ఏదొక దయ చూపుతాడు అని, దీని కొరకేనేమో ఎస్తేర్ని మరి రాజమందిరంలో పెట్టాడు, యూదురాలైన ఎస్తేర్ని అని పంపిస్తే, అప్పుడు రాణి అయిన ఎస్తేర్ ఏం కబురు పంపించింది? మరలా రాజు పిలవకుండా నేను రాజు దగ్గరికి వెళ్ళకూడదు, సాకు చెప్తుంది, సాకు. నువ్వు రాజమందిరంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావని తలంచవద్దు. ఎస్తేరు, ఈ విషయంలో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విన్నవించుకోని ఎడల యూదులకు సహాయము మరి యొక్క దిక్కు నుండి వచ్చునుగాక. ఆమేన్. మరి యొక్క దిక్కు నుండి ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. ఆమేన్. పరాక్రమశాలి యుద్ధ సూర్యుడైన యెహోవా దేవుని ప్రజల పట్ల యుద్ధము చేస్తాడు. శత్రువులు వాళ్ళ తవ్వుకున్న గోతులు వాళ్ళే పడిపోయేటట్టు చేస్తాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. వాళ్ళ తవ్వుకున్న గోతులు వాళ్ళే పడిపోతారు. మనం చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళు పడిపోయాక ఎగిరెగిరి కేరింతలు కొట్టడం కాదు, ముందుగా మనం సృష్టికర్త అయిన దేవునికి లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కర్మేలు అనుభవంలోకి వచ్చి మొర్దెకై వలె ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేయటం మన వంతు, కార్యములు చేయటం ఆయన వంతు. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, శత్రువుల మీద జయమిచ్చాడు. దానియేలు ప్రార్థన చేశాడు, సింహాల బోన్లోంచి విడిపించాడు. ఇట్లా ఎంతోమంది, యోసేపు ప్రార్థించాడు, అనేక శ్రమలన్నిటిలోంచి విడిపించి బానిసగా ఉన్న దేశములో, పరాయి దేశములో సింహాసనం ఎక్కించాడు. ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు ఎంతెంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో,
చరిత్ర చెప్తున్న నగ్న సత్యాలు ప్రియులారా. గనుక మనం గంట ప్రార్థన చేసిన దేవుని దృష్టిలో మనం గొప్ప ఆశీర్వాదం పొందుకుందుముగాక. ఒక గంట ప్రార్థన చేసిన ఒక రోజులో అది పొరపాటున వ్యర్థము కాదు, అది నిష్ప్రయోజనం కాదండి. మన జీవితాలకు మనం చేస్తున్న ప్రార్థనలు ప్రయోజనకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట మళ్ళా తిరిగి ఎస్తేరమ్మకి దగ్గర పంపించాడు మొర్దెకై, వెంటనే నేను నశించిపోతాను, నేను రాజు దగ్గరికి పిలుపు రాకమని వెళ్తాను, బాబాయ్ నా కొరకు ప్రార్థన చేయి, చెలికట్లారా మీరు ఉపవాసం ఉండండి, నేను ఉపవసిస్తాను, 3 దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్తానని వెళ్ళిందండి. వెళ్ళి వెంటనే ఎస్తేరమ్మకి మీదకి రాజుకి ఏం పుట్టింది? దయ పుట్టింది. ఆమేన్. నీకేం కావాలి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడుతుంది. కోరుకోమంటే ఏమీ లేదయ్యా, నీ మంత్రి గారని హామాను మీరు కూడా, నేను రేపటి దినం ఒక హిందూ ఏర్పాటు చేయబోతున్నాను, మీరు రావా? అంతేనా? తప్పనిసరిగా వస్తాం, వెళ్ళిపోమని రాజు మంత్రిని తీసుకుని విందుకెళ్ళాడు. తర్వాత నా ప్రజలైన యూదులందరికీ నాశనం సన్నగిలుతుంది, తటస్థించబోతుంది రాజా, ఈ సమయంలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు, మీరు ఏదైనా సలహా ఇస్తా అంటే, ఆ నాశనం కలగజేసే వాళ్ళు ఎవరు అని అంటే, ఇదిగో ఈ మంత్రి అయినా హామానే అని చెప్తుందండి. ఇక ఉన్న వెంటనే రాజు ఉగ్రుడై కోపావేశుడై, రాజు నగరంలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఉగ్రుడై. ఎస్తేరమ్మని హామాను మంత్రి ఈ సమయంలో, అమ్మా నీ కాళ్ళైనా పట్టుకుంటాను, నన్ను మరణం నుంచి తప్పించాక ఇవే సమర్థురాలివి, నాకు సహాయం చేయి హామాను బ్రతిమాలుకుంటున్నా. ఆమె పడుకుని మంచం మీదకి ఎక్కి బతిమాలుతా ఉన్నట్టండి. ఈ లోపల రాజు వచ్చి, ఏయ్ నా కళ్ళ ముందే ఎంత పని చేస్తావు, ఎవరక్కడా? రాజుగారు, యూదులు కొరకు ప్రార్థన చేస్తున్న మొర్దెకైని అదిగో ఊరు తీయటానికి వాళ్ళ ఇంటి ముందు 50 మూరలు ఎత్తు ఒక ఊరికొయ్యి తయారు చేసి పెట్టాడు. అవునా? ముసుగయ్యండి, తాడు కట్టండి. వాడు నిలవబెట్టిన ఊరికొయ్యి మీద వీణ్ణి ఉరి తీయండి అని హామాన్ని ఉరి తీసేశారు. బైబిల్లో మనం చదువుతూ వస్తుంటే ఎస్తేరు గ్రంథం 8:16లో చక్కటి మాట రాయబడం చదువుదామండి. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగేను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మన దేవుడు ప్రార్థన చేసేవారి పట్ల ఒక గొప్ప విడుదల ఇచ్చే దేవుడు. మన దేవుడు మనం ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తామో మనం మొర్రపెట్టిన వెంటనే మనం ఆరాధిస్తున్న యేసయ్య ఉత్తరమిచ్చే దేవుడు, జవాబిచ్చేవాడు, కార్యములు చేసేవాడు. శోధన రాకముందే మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం, జ్వరం వచ్చిందని అని ఒనుగుపోతా ప్రార్థన చేస్తాం, రాకముందు ఏం చేసుకోవట్లేదు, మెలకువ కలిగి ప్రార్థన చేయట్లా. ఎందుకంటే కాస్త డబ్బులు వచ్చినాయి కదా, కాస్త దరిద్రత తొలగిపోయింది కదా, కాస్త నెమ్మదిగా జీవిస్తున్నాం కదా. ఏమండి, ఏమీ లేనప్పుడు, కష్టకాలంలో, క్లిష్టకాలంలో, గడ్డు సమస్యల్లో ఉన్నప్పుడు ఏ స్థితిగతుల మధ్యలో ఎలాగ మొర్రపెట్టుకున్నామో అదే స్థితిగతుల మధ్యలో మనల్ని దేవుడు సంపన్న స్థితిలో పెట్టిన ఆ ప్రార్థన మర్చిపోకూడదు. ఆమేన్. కర్మేలు అనుభవంలోకి వచ్చేసి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నామో అప్పుడు దేవాతి దేవుడు మన భాషాను అనుభవంలోకి తీసుకొచ్చి మన సరిహద్దులు విశాలపరిచి మనల్ని, మన కుటుంబాల్ని ఫలభరితమైన కుటుంబాలుగా మార్చడమే కాకుండా అభివృద్ధి పథకంలో నడిపించడమే కాకుండా కరుకైన వారంగా చేసి గట్టివారంగా వట్టివారంగా కాకుండా దేవుని కలిగి ఉన్న మనం ఏమాత్రము ఏ విషయాల్లో అధైర్యపడకుండా, అధైర్యపరచబడిన అనుభవాల్లో కొట్టుకుపోకుండా మనల్ని, మన కుటుంబాల్ని ధైర్యపరిచి
ఒక గొప్ప జయాన్ని శత్రువుల మీద మనకు ఇవ్వటమే కాకుండా మనకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలుగజేసే దేవుడు. ఆమేన్. అట్లాంటి సంతుష్టిని నా ప్రియ సహోదరి సహోదరులారా మనం అనుభవించాలి. అట్లాంటి సంతృప్తిని, సంతుష్టిని అనుభవిస్తున్న వారంగా మనం ఏ ఏ విషయాల కొరకైతే ప్రార్థించుకుంటున్నామో వాటి మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప జయము అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చేతుల తల్లి చెప్పండి, హల్లెలూయా. జయమిచ్చు దేవుడు మన యేసయ్యా. వాటము ఎరగని వాడు జయశీలుడైన యేసు మనకు దేవుడుగా ఉన్నాడు కనుక, మనకు ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, నాయకులకు నాయకుడుగా, దేవుళ్ళకు దేవుడుగా ఉన్నాడు కనుక మనం అధైర్యపడవలసిన పని లేదు. ఆమేన్. దిగులు చెందవలసిన పని లేదు. ఆయన మనకు క్షేమాన్ని, ఆనందాన్ని, సంతుష్టిని, ఘనతను అనుగ్రహిస్తాడనే సత్యం ఈ లేఖనం మనకు చెప్తుంది. యూదులందరికీ ఒక గొప్ప విడుదల కలుగజేసి క్షేమమును, ఆనందమును, సంతుష్టిని, ప్రియులారా మరి ఘనతను కలుగు చేస్తూ వచ్చినట్లుగా ఈ లేఖన భాగాల్లో మనం చదువుతూ ఉన్నాం. బైబిల్లో మరొక అనుభవం మనం చూస్తుంటే, నీ హృదయము యవనుడాని యవన కాలమందు సంతోషంగా ఉండు. చదవండి 11:9-10, 11 అధ్యాయం 9-10 వాక్యాలు. యవనుడా నీ యవన పందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండ. అది కాదు, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. ఆమేన్. హల్లెలూయా. అతని ఉద్యోగం ఏంటంటే రాజుగారికి ద్రాక్షారసపు గిన్నె అందించే ఉద్యోగం. నెహెమ్యా గారికి చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా రాజుకి ఎప్పుడు ద్రాక్షరసపు గిన్నె అందిస్తూ ఉండేవాడు, పానదాయకుల అధిపతి. ఆ రోజు ఎందుకో వికారంగా ఉసూరుమంట కూర్చున్నాడంట. ఏంటి నెహెమ్యా, నువ్వు ఎప్పుడు ద్రాక్షరసపు గిన్నె అందించినా హుషారుగా, సంతోషంగా, రిజాయిస్ ఇన్ ద లార్డ్, నీ దేవుని అందు ఆనందిస్తూ నాకు ద్రాక్షరసపు గిన్నె అందించేవాడివి, ఎందుకు నువ్వు వికారంగా ఉసూరుమంట కూర్చున్నావంటే, అయ్యా నా పట్టణపు గుమ్మములు కాలిపోయినాయి, సమాధులు మొక్కలైపోయినాయి, యెరూషలేము గుమ్మాలు కాలిపోయినాయి, మందిరం కూల్చబడింది, దేవుని మందిరంలో క్షోభ, కన్నీళ్లు వాటిల్లుతున్నాయి, నా పట్టణం అగ్ని గుండంలో కాల్చబడుతుంటే నాకు హృదయంలో సంతుష్టి, సంతృప్తి, హృదయంలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు నెహెమ్యా గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పైకి బాగానే ఉంటాం, అయితే బైబిల్ మనకు తెలియపరుస్తుంది నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. ఆమేన్. ఈ పునరుద్ధానపు ఆరాధనలో అడుగుపెట్టిన నా ప్రియ సహోదరి సహోదరులారా, పైకి బాగానే కనపడుతున్నారు మీరు, చక్కగా మరి నీట్ అండ్ క్లీన్గా తయారై మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా దేవదూతల్లో వచ్చి కూర్చున్నారు, భౌతికంగా మీరు సంతోషపడుతున్నారు. హృదయంలో సంతుష్టి ఉందా? హృదయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారా? నా దేవుడు చెప్తున్నాడు, నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్మో. ఆమేన్. హృదయములో ఆనందం ఉందనుకోండి, అది మనసులోకి వస్తుంది, మనసులోంచి ఎక్కడికి వస్తుంది? ముఖంలోకి వచ్చేస్తుంది. ఏమండి, నా పావురుమా, నిష్కలంకురాల, నా సంఘమా, వధువా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ముఖం ఎందుకు కనబడనిమ్మని సృష్టికర్తని దేవుడు కృత నిబంధన సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని కోరుకుంటున్నాడు. ముఖములో హృదయ సంతోషంతో ఉందా? భౌతిక సంబంధమైన సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? ఆత్మ సంబంధమైన సంతృప్తిని, సంతుష్టిని
పొందుకుని ముందు కొనసాగుతున్నామో చూచు నిమిత్తమై ఆయన్ని ముఖమునకు కనబడనిమ్ము అంటాడు. అంటే ఆయన కనబడనిమ్ము అంటే నేను కనపడుతుందా? ఆయన చూడ్డా? అండ్ ఆయనకు మరుగైన స్థలం ఏదైనా ఉందా? భూమియు దాని సంపూర్ణతయు ఆయనదే. ఇక్కడ ఒక గాయం అయిపోయింది, కట్టు కట్టారు, రక్తపు మచ్చ కనపడుతుంది. గాయంగా కట్టు కట్టుకుని ఆ సహోదరు వచ్చి కూర్చుంది. ప్రార్థన అయిపోయింది. ఆఖరిని వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఏంటమ్మా గాయమైందంటే, పాస్టర్ గారు మా ఇల్లు పూరి గుడిసా, ఆ సూరి వంగకుండా నిటాలు వెళ్ళిపోతుంటే ఆ ఎదురు బొంగు గుచ్చుకుందిలే అండి అంటది. కాదు, ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట, ఆమె ఎదురు బొంగు గుచ్చుకుంది, బెజ్జం పడింది అంటది. కాదు, తన యజమాన్ని కొట్టాడు, ఆమెని అడుగు, నిజమేంటో యథార్థం ఏంటో అడుగు అని పరిశుద్ధాత్ముడు సేవకుడిని హెచ్చరిస్తుంటే, అప్పుడు ఆ సేవకుడు అడిగాడంట, ఏమ్మా నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్పిన అన్నయ్య సపేరాలు ఏమైపోయారు తెలుసుగా, నీకు నిజం చెప్పు. దేవుని సన్నిధిలో నీ భర్తకు అబద్ధం చెప్పొచ్చు, నీ పిల్లలకి అబద్ధం చెప్పొచ్చు, నీ తోబుట్టువులకు అబద్ధం చెప్పొచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో నిజం చెప్పాలి. ఏంటి నీకు ఎలా జరిగిందంటే, అప్పుడు ఏడ్చుకుంటూ చెప్తుందంట, అయ్యా నువ్వు యేసయ్యతో సమానం, నీకు చెప్తే యేసుప్రభువుకి చెప్పినట్లే. అయ్యా అబద్ధమయ్యా నేను చెప్పింది, ఎదురు బొంక నా పొడుచుకుంది, నా భర్త ఫుల్లుగా తాగొచ్చి కన్ను మిన్ను కాలు రాకుండా ఇదిగో ఆ సర్వే బాధ పెట్టి కొట్టాడయ్యా, ఇక్కడ గాయం అయిపోయింది, నా భర్త మారేటట్టు ప్రార్థన చేయయ్యా అంటుంది ఆ సహోదరి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఆమెను భౌతికంగా పండగ బట్టలు తెస్తున్నాడు, వారం కిలోలు మటన్ తెస్తాడు, చికెన్ తెస్తాడు, మళ్ళీ చేపలు ఎప్పుడు అంటాడు, ఇంటి చేస్తాడు. భౌతికంగా సంతోషం అనిపిస్తుంది, మనస్సులో సంతుష్టి ఉందా? మనస్సులో సంతుష్టిని అనుభవిస్తున్నారా ప్రియ సహోదరులారా? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును ఎప్పుడు ఎన్నటికీ కూడా సంతుష్టిగా ఉండనివ్వండి. చప్పట్ల మాటండి గట్టిగా, హల్లెలూయా. సంతుష్టిగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మలో మనం ఆనందిస్తూ ఉన్నామో, పరలోకమందున్న దేవుడు కూడా మనల్ని చూసి ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఆనందించి ఏం చేస్తాడు? పానకాలు పోస్తాడా? ఏం చేస్తాడు? పరలోక రాజ్యములో అడుగుపెట్టేటట్టు చేస్తాడు. యెహోషువ కాలేబులు చెప్తారు, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములో మనల్ని అడుగు పెట్టింపజేస్తాడు. అది మిక్కిలి మంచి దేశము. ఆమేన్. పాలు తేనెలు ప్రవహించే దేశం. పాత నిబంధన పరిశుద్ధులైన ఇశ్రాయేలుకేమో కనానులో అడుగు పెట్టింపజేశాడు. క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకేమో ఆయన పరమ కానానులో, ఆ పరలోక పట్టణములో అడుగు పెట్టేటట్టుగా, యేసయ్య మనల్ని బట్టి ఆనందించేటట్లుగా మన హృదయము ఎప్పటికీ ఎన్నటికీ కూడా సంతుష్టిగా ఉండనివ్వాలి. ఆమేన్. భౌతికంగా సంతోషం కాదండి, ఆత్మ సంబంధంగా సంతోషాన్ని, ఆత్మ సంబంధంగా సంతృప్తిని మనం అనుభవిస్తూ క్రైస్తవ్యంలో అడుగుపెట్టి మన జీవిత దినాలన్నిటా కూడా అట్లాంటి అనుభవాల్లో మనం కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు మన ముగింపును మహిమకరంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మనం బైబిల్లో చదువుతుంటే, యోసేపుని ఇస్మాయిల్కి అమ్మేశారు అన్నదమ్ములు. యోసేపుని ఆ ఇస్మాయిల్ తీసుకొచ్చి ఐగుప్తు సంతలో బేరం పెట్టి ఐగుప్తు సైన్యాధిపతి అయిన పొతీఫర్కి అమ్మేశారు లాభానికి. ఇప్పుడు యోసేపు
ఐగుప్తులో స్లేవ్గా, బానిసగా ఉన్నాడు. పొతీఫర్ ఇంటిలో పాస్ పని చేస్తున్నాడు. చెయ్యని నేరానికి జైలు పాలైపోయాడు. జైల్లో దేవుని కటాక్షము యోసేపు తల మీద ఉన్నదే. జైలు అధికారికి ఏమండి జాలి కలగజేశాడు, దయ పుట్టించాడు. జైలు అధికారి, జైలర్ యోసేపు చేతికి ఆ జైల్లో ఉన్న దొంగలందరినీ అప్పగించి నువ్వు కావలి కాస్తా ఉండమని అధికారిగా చేశాడు. మొత్తం మీద యోసేపు శ్రమలన్నిటిలోంచి విడుదల పొంది ఐగుప్తు దేశములో ఫుడ్ కార్పొరేషన్ శాఖ మంత్రి అయిపోయాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. ఇప్పుడు దేశమంతా కరువు, ఐగుప్తులో ధాన్యం ఉంది, ఆమేన్. అప్పుడు యాకోబు కుమారులందరూ కూడా యోసేపు దగ్గర మరి ఐగుప్తు రాజైన ఫరో యొద్దకు వచ్చి, అయ్యా డబ్బులు రోకలిగోనయ్యా, మాకు తిండి గింజలు ఇవ్వండి అయ్యా, ఆకలితో అల్లాడిపోతున్నామంటే, ధాన్యం అమ్మేది నేను కాదు, అది రెండో సింహాసనం మీద ఉన్నాడే ఆ సింహాసనం మీద ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని యాకోబు కుమారులు 10 మంది కుమారులతో మరి ఫరో చక్రవర్తి చెప్పాడు. తర్వాత చరిత్రలో చూస్తుంటే వాళ్ళకి రోకలు ఇవ్వటం, తర్వాత వెండి గిన్ని వాళ్ళ ధాన్యపు మరి బస్తాలు పెట్టడం, వాళ్ళ దొంగలుగా జమగడటం, జైల్లో పెట్టడం ఒక వ్యక్తిని, మళ్ళీ బెన్యామిని తీసుకురమ్మంటాం, ఈ చరిత్ర అంతా జరిగిందండి. ముగింపులు ఏంటంటే 11 మంది అన్నదమ్ములు వచ్చారు, ఆమేన్. ఆ 11వ వాడైనా తన తమ్ముడైన బెన్యామీని యోసేపును చూసిన వెంటనే ఏమండి చాలా సంవత్సరాలకి తన తమ్ముడైన బెన్యామీను చూస్తూ వచ్చాడు కనుక ఏడుపు దుఃఖము ఆపుకోలేక దుఃఖము కూడా ఈ కన్నీళ్ళు విడుస్తూ, బైబిల్ రాసి ఉంది, లోపడకు పోయి తలుపు పక్కన ఎక్కెక్కి ఏడ్చుకుని తన తమ్ముడి విషయమై మళ్ళా కన్నీళ్ళు తుడుచుకొని గరుటుగా వచ్చి భోజనం వడ్డించండి అని ఐగుప్తీయులకు ఎబ్రీలు యాకోబు సంతతి 11-12 మంది కుమారులకి వడ్డించమంటుంటే ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, వాళ్ళకి హేయము, వాళ్ళకి గిట్టదు. ఐగుప్తీయులు చాలా నిష్టగా ఉంటారు, హెబ్రీలతో కలిసి వాళ్ళు భోజనం చేయరని ఆ లేఖనాల్లో మనం చదువుతాం. తర్వాత ఐగుప్తులో పక్కన భోజనం చేస్తున్నారు. ఈ 12 మంది యోసేపుతో కూడా కలిపి 12 మందికి 12 ప్లేట్లలో భోజనం పెడితే ఈ 12 మంది కూడా భోజనం చేస్తూ ఉన్నారు. మరి బెన్యామీనికి 5 అంతలు ఎక్కువగా వంతులు ఇచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం. వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా 43వ అధ్యాయం ఆదికాండం 34వ వాక్యంలో చదివితే, చదవండి. వారి ఎదుట నుండి వాళ్ళకి వంతులేసి పంపాడు. బెన్యామీను వంతు వాళ్ళ అన్నల వంతుల కంటే 5 వంతులు గొప్పది. వారి విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎప్పుడైతే 11 మంది ఉన్నారు కానీ వీళ్ళకి ఏమీ లేదు, సంతుష్టి లేదు, సంతృప్తి లేదు. 12వ వాడైన వాళ్ళ తమ్ముడైన యోసేపు ఎప్పుడైతే వాళ్ళతో కలిసి భోజనం చేశాడో వాళ్ళందరికీ ఏం కలిగిందండి? సంతుష్టి కలిగింది. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, యోసేపు యేసుక్రీస్తు ప్రభులు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనమంతా జీరో. ఎవరమండి? మనం హీరోలు కాదు, జీరో. చూడండి, ఎన్ని సున్నాలు పెట్టినా 5 సున్నాలు పెట్టేసామండి, విలువ ఉందా? ఈ ఎడవైపున 5 సున్నాల పక్కన ఒక అంకి పెట్టామనుకో, అదేమైపోద్ది? ఏమండి? 1,00,000 రూపాయలు అయిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక 2 సున్నాలు పెట్టామనుకో, 1,00,00,000 రూపాయలు అయిపోద్ది. ఇట్లా పొడుగు సున్నాలు పెట్టుకుంటూ పోవటమే. ఈ సున్నాలకి ఎప్పుడు విలువ వచ్చింది? ఏమండి? బరువులు మోసే గాడిద, పెంట దెబ్బల మీద పొర్లుతున్న గాడిద
ఎప్పుడైతే యెరూషలేము పురవీధుల్లో ఆ గాడిద పిల్ల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమండి ఊరేగుతూ ఆ యెరూషలేము పురవీధుల్లో యేసయ్య గాడిద మీద ఊరేగుతూ వెళుతున్నాడో ఆ గాడిదకి విలువ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది యేసయ్య ఆ గాడిద వాహనం మీద ఎక్కక మునుపు దానికి విలువ ఉందా? అది పెంట దిబ్బల మీద ఉంది, ముళ్ళ పొదల్లో గచ్చ పొదలు తిరుగుతూ వచ్చింది. ఇంగ్లీష్ తినాకుల్లో అన్నం తింటూ వచ్చారు యేసన్న గారు, మెంటల్ ఎఫెక్ట్తో రక్తం కక్కుతూ. ఎప్పుడైతే ఆ గాడిద మీద యేసయ్య ఎక్కారో దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గాడిదని యేసు ప్రభులు వారు కూర్చుని ప్రపంచమంతా తిప్పారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే మనమంతా ఎవరమే? గాడిదలం. గాడిదలుగా ఉంటే మనకి ఇల్లు ఉండదు. మన మీద యేసయ్య కూర్చోవాలి. ఆమేన్. మన మనసులో ఆయన నివాసం చేయాలి. మన హృదయంలో ఆయన కొలువైనప్పుడు మనకి ఎంత విలువ వస్తుందో అది మనకు తెలియదు. మోషే 40 దివారాత్రులు దేవునితో గడిపి సీనాయి పర్వతం మీద నిబంధన పలకలు తీసుకుని వస్తుంటే ఆయన ముఖ కవలిక ప్రకాశిస్తూ ఉంది. అది మోషే గారికి తెలవట్లా. చూసిన వాళ్ళు చూస్తున్నారు, ఏంటి మోషే గారి ముఖం ప్రకాశిస్తుందండి. హల్లెలూయా. ఆయన ముఖమును చూడటానికి భయపడిపోతూ వచ్చారు. వెరసిరి అని రాసింది బైబిల్లో. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యేసయ్యని మన గుండెల్లో పెట్టుకొని యేసయ్యతో కలిసి మనం భోజనం చేయాలి. ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని, ఎవరి స్వరం? యేసయ్య స్వరం విని తలుపు తీసిన ఎడల వానిలోకి నేను వస్తాను, వచ్చి వాడు నాతోనూ నేను వానితోనూ కలిసి భోజనము చేయదుముగాక. ఆ భోజనం మనం చేస్తే ఏమంటే యోసేపుతో కలిసి వాళ్ళ సంతుష్టిగా భోజనం చేసి పానము తీసుకున్నారు, సంతుష్టిగా భుజించారు. ఒక తృప్తికరమైన భోజనాన్ని ఆరగించారు, సంతుష్టిని అనుభవిస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో యోసేపు ఉన్నాడు. అలాగే సంతృప్తిని మనం అనుభవించాలంటే మన హృదయం అనే తలుపు తెరవబడాల. హృదయంలో ఉన్న 13 రకాల ఆ ప్రకృతి సంబంధమైన అనుభవాలన్నీ తొలగించుకోవాలి. హృదయంలో యేసయ్య కొలువై ఉన్నప్పుడు, హృదయంలోకి యేసయ్య నివాసం చేయటానికి వచ్చేసినప్పుడు ఆయన మనతోను, మనము నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని రక్తమోచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమాలేలుయా. ఆయన అనాది ప్రణాళికలో మన హృదయం హర్షిస్తుందంట. అందుకే ప్రసంగి అంతకంత రాస్తాడు, నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. ఆమేన్. హల్లెలూయా. హృదయం హర్షిస్తుంది, హృదయం సంతుష్టిగా ఉంటుంది. యేసయ్యతో కలిసి మనం భోజనం చేస్తాం. హల్లెలూయా. యేసయ్యతో భోజనం చేయడం అంటే అర్థం ఏంటి?
ఆయన పని ఏమండి తుదముట్టించుటయు ఆయన చిత్తము నెరవేర్చుటయు ప్రభువు చెప్తున్నాడు నాకు ఆహారమై ఉన్నదని. మరి ఆయనకు ఆహారమై ఉంటే మనము కూడా ఆయన పని తుదముట్టించామనుకో, ఏమండి ఆయన పరిచర్యను చివరి వరకు నిర్వర్తిస్తూ వచ్చినామనుకో, అదే మనకు ఆహారము పానమై ఉంటుంది. అప్పుడు మనకు సంతృష్టి కలుగుతుంది. అవే ఆ సంతృప్తిని ఆనందాన్ని అనుభవిస్తూ మనం ముందుకు సాగిపోతామని ఈ లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. బైబిల్లో మరొక చాటు రాసింది, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తారు? సంతృష్టిని కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుస్తారు? ఎన్ని విధాలుగా మరి వాళ్ళ కష్టార్జితం వ్యయపరుస్తున్నారు. కష్టపడతాడండి, సాయంత్రం బ్రాందీ షాప్కి వెళ్ళి మొత్తం తగలబెట్టేసి డబ్బులన్నీ, కనీసం పిల్లలకి అంత పప్పల పొట్టలను కూడా తీసుకురాకుండా ఇంటికి వచ్చి చూస్తే 3 పిల్లలు అన్నం లేక నీళ్లు దాగి పడుకున్నారు. సంతృష్టి కలుగజేయని దాని కొరకు తన కష్టార్జితం అంతా వ్యయపరుస్తున్నాడు. కొన్ని పండుగలు వస్తాయి, ఆ పండుగలో డబ్బులు ఇచ్చి కొనుక్కొని చేతులు మొఖాలు కాళ్ళు కాల్చుకుంటారు. సంతృష్టి కలుగు చేస్తుందా? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు వాళ్ళ కష్టార్జితం అంతా ఏం చేస్తున్నారు? ఆ పండుగలు దండగా, ఆ పండుగల్లో కష్టార్జితాన్ని వ్యయపరుచుతున్నారు. చేతులు కాల్చుకుంటున్నారు, కళ్ళు పోతున్నాయి. చాలామంది ఆ తెల్లవారి తర్వాత పేపర్లో చూస్తే చచ్చిపోయి ఉంటారు. చేతులు కాల్చుకొని, ముఖాలు కాల్చుకొని, కాళ్ళు చేతులు కాల్చుకొని. నిజమండి, అదే సంతృష్టి కలుగు చేయిందంటే. సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మన కష్టార్జితం మనం వ్యయపరుచుకోకూడదని 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది, 2వ వాక్యం. మన కష్టార్జితం మత్తు పానీయాలకి తగలబెట్టుకోకూడదు. మన కష్టార్జితం పరుల సొమ్ము కాకూడదు. మన కష్టార్జితం ఇతరులు అనుభవించకూడదు. సొమ్ము ఒకటిదే, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టుగా. సొమ్మేమో మనం కష్టపడుతున్నాం, సోకు ఆడ అనుభవిస్తున్నాడు. ఏమండి, జామ పండు చెట్టు ఆ పెరట్లో ఉందంట. పెరట్లో ఉంటే ఆ పెరట్లో ఉన్న ఆ యజమాని ఏం చేస్తాడు? నీళ్లు పోస్తున్నాడు, ఎరువు పోస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. పెద్దదైంది, కాయలు కాసింది. కొమ్మలు ఎక్కడికి పోయినాయి? ఆ పక్కింటోళ్ళు పక్కకు పోయినాయి. కొమ్మలు ఎక్కడికి పోయినాయండి? ఆ పక్క ఇంకొక ఇల్లు ఉందే, ఆ ఇంటి వైపు వాళ్ళని కొమ్మలన్నీ వాళ్ళ కోసుకు దాయంగాలు తిని వాళ్ళు తృప్తి చెందుతున్నారు. వీళ్ళకి ఏది మరి? అర్థమైందండి? మన కష్టార్జితం దోపుడు సొమ్ము అవుతుందా? పరుల సొమ్ము అవుతుందా? మనం అనుభవించవలసిన కష్టార్జితం ఇంకొకళ్ళు అనుభవిస్తున్నారా? అట్లాంటి అనుభవాలు పొరపాటున మనం కలగకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. సంతృష్టి కలుగు చేయదాని కొరకు మన కష్టార్జితం వ్యయపరచుకోకూడదు. మనం ఏది ఖర్చు పెట్టినా మనమే అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 10,000 రూపాయలు ఖర్చు పెట్టేసుకుని మనం ఏదేదో చేసుకున్నా బాధపడం. 10 రూపాయలు మనది కాకుండా పడిపోతే, అరే 10 రూపాయలు జేబులో పెట్టానే, పడిపోయింది ఎంత బాధపడతాం. 10 రూపాయలు పడిపోతే అంత బాధపడుతున్నామే. మరి వేలకు వేలు, లక్షలు మన కష్టార్జితం అంతా దోపుడు సొమ్ము అయిపోతూ, పరుల సొమ్ము అయిపోతూ, వడ్డీల పాలైపోతుంటే ఎంత బాధ అండి, ఎంత బాధ. సంతృష్టిని కలుగజేయని దాని కొరకు మన కష్టార్జితం వ్యయపరచుకోకూడదు రాస్తుంది బైబిల్లో. మరొక చోట ఏం రాస్తుందంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఆమేన్. సంతృష్టి. తిమోతి పత్రిక 6:6 చదువుదాం. 6వ వాక్యం 7వ వాక్యం కూడా చదవండి. సంతృష్టి సహితమైన దైవభక్తి చదువుదామండి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
నువ్వు చేసే భక్తి కూడా ఎలా చేయాలి? సంతృప్తికరంగా చేయాలి. ఎప్పుడు ముగిస్తాడా? నాకు చాలా పనులు ఉన్నాయి ఏమండి. హిజ్కియా కంటే పనులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవడన్నా ప్రపంచంలో? హిజ్కియా రాజు అయినప్పటికీ పెందల కడలేసి పట్టణపు అధికారులందరినీ తీసుకుని హిజ్కియా రాజు ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. నీ భక్తిలో సంతృష్టి ఉండాలి. నువ్వు భక్తి చేస్తున్నావంటే అందరూ చేస్తున్నారు, అందరూ పోతున్నారు, ఆదివారం నేను పోతున్నాను, అందరూ చిల్లర మార్చి అందరూ వేస్తున్నారు నేను వెయ్యాలా, అందరూ బైబిల్ పట్టుకెళ్తాను నేను పట్టుకోవాలని కాదు. పట్టుకుంటే మనకేమి కలగదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రం ఏం కలగదు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో వాక్యాన్ని స్మరించాలి. బైబిల్ మనం చదువుతున్నప్పుడు యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్యతో మనం మాట్లాడుచున్నాం. మనం మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అప్పుడు ఆ భక్తి శక్తిని కలుగు చేస్తుంది. భక్తి భుక్తి కొరకు కాదు ప్రియులారా, భక్తిలో శక్తి ఉంది. ఆ భక్తి వైరాగ్యం కలిగి ప్రభు మార్గాల్లో సాగిపోవాలి. 2005లో యేసన్న గారితో పాటు మేము చాలామంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాం. ఇజ్రాయెల్ ఫ్లైట్ ఎక్కించారు యేసన్న గారు. మన దేశం ఫ్లైట్ కాదు, ఇజ్రాయెల్ దేశం ఫ్లైట్ చాలా పెద్దది. ఇంచుమించు 390 మంది ఎక్కారు. అందులో ఇంచుమించు 40-50 మంది వెళ్ళాం మేము. అప్పుడు బెన్ గురియన్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగుతూ ఉంది, ల్యాండ్ అయ్యింది. అందరం దిగుతూ ఉన్నాం. ఆ వచ్చిన 40 మందిలో ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి ఫ్లైట్ దిగుతున్నప్పుడు చెప్పులు 2 తీసేసుకుని తల మీద పెట్టుకు దిగుతుంది ఫ్లైట్. యేసన్న గారు చూసి, ఏంటమ్మా చెప్పులు వేసుకోకుండా తల మీద చెప్పులు పెట్టుకుని ఫ్లైట్ దిగుతున్నావు కిందకంటే, అయ్యా యేసు ప్రభు నడిచిన స్థలమై పుణ్యభూమి అది, ఈ భూమిలో నా చెప్పులు పెట్టకూడదయ్యా, అపవిత్రం అయిపోద్ది, నా చెప్పులు నా తల మీద పెట్టుకుంటా అని పుణ్యభూమిలో ఒట్టి కాళ్ళతో అడుగు పెట్టిందండి. అంటే ఆమె ఎంత భక్తి కలిగి ఉంది, భక్తి శ్రద్ధ కలిగి ఉంది, శ్రద్ధ భయభక్తులు కలిగి జీవిస్తుంది. అంటే మీరు అలా పెట్టుకుని వెళ్ళమని నేను చెప్పట్లా, భక్తిలో అంత భయము కలిగి ఉందే. మరి మనకు భయం ఉందా? ఆ భక్తిలో శక్తి ఉందని ఆ శక్తిని ఆశ్రయిస్తున్నామా? ఆ భక్తిలో మనం ఆ శక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి మనకేం కలిగేస్తుంది? మన కుటుంబానికి లాభదాయకమై ఉంటుంది, మనల్ని అభివృద్ధిలో నడిపిస్తుంది, మన సరిహద్దులు విశాలపరుస్తుంది, మన కుటుంబాన్ని ఫలభరితమైన కుటుంబంగా మన భాషాను ప్రాంతాల్లో నడిపిస్తుంది, అభివృద్ధిపరిచి ఎప్రాయు మన్యములు నడిపిస్తుంది. గిలాదు కొండ మీద మేసేవారముగా మేతను కలుగు చేసి మనకు సంతుష్టి కలుగు చేస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. ఇక ఆ లాభాన్ని మనం అంచనా వేయలేమండి. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, దేవుడు ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు, ఇక దానికి ముగింపు లేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వాదమును ప్రారంభిస్తాడంతే. ఆ భక్తి వైరాగ్యంలో నువ్వు కొనసాగుతున్నప్పుడు, ఆ భక్తిలో శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు, ఆ భక్తిలో శక్తే పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. ఆ శక్తి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ పాపాన్ని ఒప్పింపజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తుకి ప్రభు అయిన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దుతుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉచ్చరింప సఖ్యంగానే మూలుగులతో తండ్రికి నీ పక్షాన నా పక్షాన ఎలాగా ఉచ్చరింప సఖ్యంగానే మూలుగులతో పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన చేస్తుంది ఉత్తరవాదిగా. బైబిల్ రాస్తుంది.
ఆ శక్తే చావుకు లోనైన మన శరీరాలని ఏమండి క్రీస్తు యేసుని లేపింది వాని ఆత్మ మనలో జీవించిన నివసించిన ఎడల చావుకు లోనైన మన శరీరాలను కూడా ప్రభు రాకడ ఆగమనాన్న జీవింపచేయునుగాక. ఆమేన్. అట్లాంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ, యేసయ్యను ఆరాధించుకుంటున్న, యేసయ్యను వెంబడిస్తున్న మనకు అనుగ్రహించి మన భక్తిలో ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి మనం చేయాలి. ఇంకా కింద చదువుతుంటే మనం తీసుకొచ్చింది ఏమి లేదు, పట్టుకు వెళ్ళేది కూడా ఏమైనా ఉందా? ఏమీ లేదండి. ధనాపేక్ష కలిగిన వారు శోధనలోనూ ఉరిలో పడిపోతారని రాసింది కింద. కనుక మనము ధన అపేక్ష, ధనము ఉండకూడదని నేను చెప్పట్లా, ధనం కావాలి, డబ్బులు కావాలి, ఆ అపేక్ష ఉండకూడదు మనకి. అలా వస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. ఏమండి, అలా వస్తూ ఉంటుంది, అలా పోతూ ఉంటుంది. ఒక ఆసామి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో 20,000 బిల్లు కట్టాడు. ఆ బిల్లు కట్టిన డబ్బులు తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. ఆ హాస్పిటల్లో ప్రియులారా చీపురు పనిచేసే ఆమెకి ఆ 20,000 రూపాయల డబ్బులు 2,000 రూపాయలు ఇచ్చారు ఆ డాక్టర్ గారు. ఆమె తీసుకెళ్ళి మొన్నాడు ఇతను 2 డేస్లోనే సౌకు డీపులో డబ్బులు కట్టి రేషన్ బియ్యం తెచ్చుకుంటుంది ఆ చీపురు పనిచేసే మనిషి. ఇప్పుడు ఎక్కడ ఆ సామి డబ్బులు ఎక్కడికి పోయినాయి? సౌకు డీపోకి పోయి. అది ఒక చోట ఉండదండి. ఉంటుందా? మీరు మాట్లాడండి, ఉంటుందా? మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఉంటుందా? బయటికి వెళ్ళినట్టు ఆవురు సోడా దాదాడు బాగుంది. ఆడేం చేస్తాడు? సిలిండర్ అయిపోతా, సిలిండర్ డబ్బులు కట్టి సిలిండర్ తెచ్చుకుంటాడు. నిజమండి, ఒక చోట ఉండదు. ఈ వేళ ఎక్కడ ఉంటుంది, రేపొద్దున ఎక్కడ పోతుంది మనకు తెలియదు. రేపొద్దున మళ్ళా 1,00,000 రూపాయలు తీసుకుని బ్యాంకులో వేసేస్తే ఆ బ్యాంక్ వాడు మళ్ళా ఏమండి టికెట్ అండ్ కంప్యూటర్లు కొట్టి ఆ డబ్బులు ఎక్కడ పంపిస్తాడు? అమెరికాకి వెళ్ళిపోద్ది సెకండ్స్లో. అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు, మామయ్య గారు డబ్బులు వచ్చినాయి. సెకండ్స్లో. నిన్న ఇక్కడే ఉన్నది. నిలకడలేదు దానికి. దాని మీద మనసు పెట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిలో శక్తి ఉందని, ఆ సంతుష్టి సహితమైన దైవభక్తి మనుషులమైన మనకు గొప్ప లాభాన్ని చేకూర్చుతుందని గుర్తించి ఆ అనుభవాల్లో మనం సాగిపోవాలి. ఇదిగో ఇశ్రాయేలులారా, తమ మేత స్థలములకు నేను తిరిగి రప్పించబోతున్నాను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుతుంటే యెషయా గ్రంథంలో దేవుని సన్నిధిలో సంతుష్టి పొందుతారంట. యెషయా గ్రంథంలో ఉంటుంది, మీరు చదవద్దు, వినండి. ఎక్కడ సన్నిధిలో? ఎక్కడ? దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, దేవుని మందిరంలో సంతుష్టి కలుగుతుంది. కారణం ఏంటి? దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలోనే ఆయన దక్షిణ హస్తములో నిత్య సుఖాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో హన్న ప్రార్థన చేసింది, ఆమె హృదయము సంతుష్టి నొందింది. దేవుని సన్నిధిలో శత్రు దేశపు రాజు అయిన అశ్షూరు రాజు ఉత్తరం రాసి పంపిస్తే ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో విప్పి పరచి హిజ్కియా ప్రార్థన చేశాడు. శత్రువులందరినీ దేవుడు తన దూతను పంపించి 185,000 మందిని సంహరించాడు. గొప్ప జయము కలిగింది హిజ్కియాకి. ఎన్ని ఎలా కలిగి? దేవుని సన్నిధిలో సంతుష్టి ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుల వారు కూడా పుట్టిన 8 రోజులకి తల్లి మరియమ్మ ఏం చేసింది? దేవుని సన్నిధి తీసుకెళ్ళి ఆమెకు సున్నతి చేయించింది. ప్రభుల వారికి హృదయ బాహ్య సంబంధమైన సున్నతి. చూసారండి, దేవుని సన్నిధిలోనే నీ పరిశుద్ధ ఆలయము చేత మేము మేలు చేత తృప్తిపరచబడుతున్నాం. నీ మందిరములోనే మనకు సమృద్ధి ఉంది, సంతుష్టి కలుగుతుందని లేఖనాలు చెప్తున్నాయి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య